journey. అబ్బబ్బా! ఈ ఎండలేంటో గాని అసలు చాలా చిరాకుగా ఉంటుంది. ఇంటి నుండి కాలు బయట పెడదామంటే చాలు అమ్మో! అసలు చాలా భరించలేనంత ఎండలున్నాయి కదా! ఇండియాలో అమ్మో! ఈ ఎండాకాలం ఎటైనా పోవాలి, ఫంక్షన్స్‌కెళ్ళాలి అంటే మస్తు చిరాకైతది కదా! అసలు ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటే కూడా చాలా చిరాకుగా అనిపిస్తది. ఎప్పుడెప్పుడు ఇంట్లో కూర్చుందామా, హాయిగా కూలర్ గానీ, ఏసీ గానీ ఆన్ చేసుకొని కూర్చుందామా అనిపిస్తుంది కదా! ఈ సమ్మర్‌లో మెయిన్‌గా హెయిర్ వల్ల బాగా చిరాకవుతది. అందుకే గర్ల్స్ అందరూ నాకు తెలిసి మాక్సిమం సమ్మర్‌లో ఫ్లక్కర్ పెట్టి పైకి ముడేసుకొని హాయిగా కూర్చుంటారు. దానివల్ల చాలా రిలీఫ్ ఉంటుంది. లేదంటే అసలు ఈ ఎండకి మస్తు చిరాకైతది. సో, ఈ మనకు సమ్మర్‌లో డాండ్రఫ్ వల్ల చాలా చిరాకుగా ఉంటుంది. హెయిర్ అనేది చాలా దురదగా అనిపిస్తుంది. అసలు చాలా ఇరిటేషన్‌గా ఉంటది కదా! ఆ డాండ్రఫ్ పోగొట్టడానికి నేను ఒక మంచి హెయిర్ టిప్‌ని చెప్పబోతున్నాను. అదేంటంటే ఒక 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ తీసుకొని దాంట్లో ఒక 1 టేబుల్ స్పూన్ మెంతిపిండి ఉంటది కదా! మన ఇంట్లో వాడేది. ఆ మెంతిపిండిని ఏసి బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకొని ఇప్పుడు ఇందులో హాఫ్ లెమన్‌ని స్క్వీజ్ చేసుకోవాలి. ఈ లెమన్‌ని మనం వాడడం వల్ల మనకు ఇందులో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది. అందువల్ల మనకు బ్యాక్టీరియా ఏదైతే బ్యాక్టీరియా వల్ల మనకు డాండ్రఫ్ ఫార్మ్ అవుతుందో ఆ బ్యాక్టీరియాని కిల్ చేస్తుంది. సో, అందుకని చాలా బాగా యూజ్ అవుతుంది. ఇందులో వాడే మెంతిపిండి కూడా మనకు డాండ్రఫ్ పోగొట్టి మనకు హెయిర్ ఫాల్‌ని కూడా తగ్గిస్తుంది. అంతేకాకుండా ఇందులో వాడే పెరుగు అది కూడా మంచి కండిషనర్‌గా యూజ్ అవుతుంది. అసలు చాలా సిల్కీగా చేస్తుంది మన హెయిర్‌ని. ఫైనల్‌గా మనకు పేస్ట్ అనేది రెడీ అయిపోయిందండి. ఈ పేస్ట్‌ని ఎలా అప్లై చేసుకోవాలంటే, ఈ పేస్ట్‌ని మొత్తం మంచిగా స్కాల్ప్‌కి బాగా ఇట్లా మసాజ్ లాగా చేసుకోవాలి. మనం ఆయిల్ ఎలా అప్లై చేస్తామో అలా చేసుకోవాలి. స్కాల్ప్‌కి అప్లై చేసుకొని ఒక 1 అవర్ పాటు అలాగే ఉంచుకొని 1 అవర్ తర్వాత మీరు ఏదైతే మైల్డ్ షాంపూ యూజ్ చేస్తారో అదే షాంపూతో వాష్ చేసుకోండి. ఇలా గనక మీరు వారానికి 2 సార్లు చేశారనుకోండి, ఒక 2 వీక్స్‌లోనే మీకు చాలా రిజల్ట్ తెలుస్తుంది. డాండ్రఫ్ అంతా పోయి మీకు హెయిర్ అనేది చాలా ఫ్రెష్‌గా అవుతుంది. ఈ సమ్మర్‌లో ఈ టిప్పు మీకు ఎంతగానో యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. కంపల్సరీగా ట్రై చేయండి. ఆయిల్ హెయిర్ ఉన్నవాళ్ళు, డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. సో, కంపల్సరీగా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.